శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ విశేషమైన రోజున మీకు తెలియజేయాల్సింది, మనం మాఘమాసంలోకి ప్రవేశించాం. మాఘమాసం శుభాలకు ప్రతీక. మాఘమాసం గురించి చెప్పుకోవాలి అంటే, మాఘమాసం విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటే, మన పంచాంగం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత గల మాసం మాఘమాసానికి మన పూర్వీకులు ఇస్తూ వచ్చారు. మఘా నక్షత్రంలో చంద్రుడు ఉండే కాలం కనుక కూడా దీనికి మాఘమాసం అనే పేరు కూడా వచ్చింది. అంతేకాకుండా ఈ నెలలోనే ఆ పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని చెప్పి ప్రతీతి అండి. ఇక సంస్కృతంలో మాఘం అంటే యజ్ఞం అని అర్థం. అందుకే యజ్ఞ యాగాది క్రతువులకు ఈ మాసం ఎంతో శ్రేష్టమైందిగా కూడా పండితులు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మాఘమాసం విశిష్టత ఏమిటి అంటే, మాఘమాసంలో నది స్నానం విశిష్టత ఉందండి. నది స్నానం చేయాలి. మాఘమాసంలో నది స్నానం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని చెప్పి విశ్వసిస్తారు. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణంలో సైతం వివరించారండి. మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో చాలా చక్కగా వివరించారు. మృకండు మహర్షి మనస్వినీల మాఘస్నాన పుణ్యఫలం వల్ల వాళ్లకు కుమారుడైనటువంటి మార్కండేయుడు మృత్యువును జయించాడని చెప్పి చెబుతూ ఉంటారు. ఇదొక ప్రతీతి. మరో పురాణ కథన ప్రకారం పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. మాఘమాసంలోని పండగల గురించి మనం చెప్పుకుందామండి. ఇప్పుడు ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకుంటే భృగు మహర్షి అతనికి శాప విమోచన కలిగించాడు. ఇలాగే ఈ రోజున మనం మాఘమాసంలోని పండుగల గురించి మాట్లాడుకుంటే గనక వసంత పంచమి, ఇది మాఘశుద్ధ పంచమి రోజున హిందువులు వసంత పంచమి జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీదేవి జన్మించిందని కూడా చెప్తూ ఉంటారండి. తర్వాత ముఖ్యమైన పండగ రథసప్తమి. ఈ రోజున సూర్య భగవానుడు జన్మించాడని చెప్తారు. రథసప్తమి రోజు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మంచిదని కూడా హిందువులు నమ్ముతూ ఉంటారు. తర్వాత ముఖ్యమైనటువంటిది భీష్మాష్టమి. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకనే మాఘ స్నానానంతరం భీష్ముడికి తర్పణం చేయాలండి. తర్వాత భీష్మ ఏకాదశి, భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం. భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తూ ఉంటారండి. ఇక తర్వాత మాఘ పూర్ణిమ. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశిష్టమైంది. దీనిని మహామాఘి అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజున శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన రోజండి. మాఘమాసంలో చేయకూడని పనులు ఏంటంటే, ఈ మాసంలో ముల్లంగి దుంపలు తినకూడదు. సరే, ఇది ఎవరు చేయరనుకోండి. అబద్ధాలు చెప్పకూడదు. వీలైనంత వరకు మంచంపై పడుకోకూడదు. ఇక ఈ మాసంలో నువ్వుల్లో చక్కెరను కలుపుకొని తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నువ్వులను ఇతరులకు దానం చేస్తే కూడా పుణ్యం దక్కుతుందండి. ఒక్కోసారి ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి కూడా కలిసి వస్తుంది. మహాశివరాత్రి చాలా పర్వదినం మనందరికీ కూడా. ఈశ్వరుడికి కళ్యాణం జరిగే
తీరు ఈరోజే. మరి అట్లాంటిది మహాశివరాత్రి కూడా ఈరోజే సంతరింపజేసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి మాఘమాసానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి మనకి మాఘమాసంలో శివాలయానికి వెళ్ళి చక్కగా ఒక చెంబెడు నీళ్లు శివలింగం మీద పోసి 2 మారేడు దళాలు సమర్పించి ఒక చిటికెడు విభూది ఆయన మీద శివలింగం మీద చల్లితే చాలండి. కోరకుండానే కోటి వరాలు ఇచ్చేటువంటి కొండంత దేవుడు పరమేశ్వరుడు. అట్లాగే నదీ స్నానాలు కదా అని చెప్పి జనం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్ళి స్నానాలు చేయకూడదండి. మాఘమాసంలో నదీ స్నానాలు మనకి చుట్టుపక్కల నదులు లేకపోయినా మన ఇంట్లో వచ్చేటువంటి పవిత్రమైన నదీ స్నానం, చల్లటి చక్కగా ఇంట్లో బాత్రూంలో మనం చేసేటువంటి స్నానం, జలం అదే జలం అభికరించుకోవాలి. అదే జలాన్ని గంగా అని భావించాలి, యమున అని భావించాలి, తర్వాత కృష్ణానది అని భావించాలి. పరమ పవిత్రమైన నదులుగా అనుకొని స్నానం చేసేటప్పుడు శివనామం చేసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించి చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మాఘమాసంలో ప్రతి సోమవారం నాడు ఈశ్వరుడి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. గుడికి వెళ్ళి వీలున్న వాళ్ళు, వీలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ మాఘ మాసంలో ఈశ్వరుడ అర్చన వలన మంచి ఫలితాలు దక్కుతాయి. మనకి అభిషేకాలు చేసుకోవటం కానీ, అర్చనలు చేసుకోవటం కానీ, తర్వాత పాలాభిషేకాలు చేయటం, ఈశ్వరుడికి పంచామృత అభిషేకాలు చేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఓం నమ శివాయ అని స్మరించుకుంటే చాలండి ఈ మాసం. సో ఫ్రెండ్స్, మాఘమాస విశిష్టత గురించి క్లుప్తీకరించుకుందాం ఈ రోజున. స్వస్తి భవదీయుడు నాలుగుంచి.